ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకు వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనము. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గుర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గుర్చిన వార్తను ఆలకించుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గుర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గుర్చిన వార్తను ఆలకించుడి. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-8 వచనాలు ఆలకించుడి, ప్రకటింపమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించుతానని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతి గడ్డి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిత్యముగా జనులు గడ్డి వంటి వారి, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు ఏ చెంపక ఆపదలో పడుదురు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లెదరు. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో దేవా నీ నామం ఎంతో గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను త్రయీకరింపకము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చివరిగా ఒక మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్టు దేవుడు సుఖ దుఃఖమును జతపరిచి ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాని ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. నాయన నీ వాక్యం విని దాన్ని గాయకొని బుద్ధి జ్ఞానం మాకు దయచేసి మీ కృపను బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా చిత్తాన్ని జరిగించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.